ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నమ్మేశారా? భయపడ్డారా? బాగా యాక్టింగ్ చేశాను కదూ. ఏంటండి మీరు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు కూడా ఇలా చేయొచ్చా? ఏ మీరు మాత్రం అలా నాకు తెలియకుండా రాత్రికి రాత్రే వెళ్ళి అంకుల్ వాళ్ళకి నిజం చెప్పేయచ్చా? చెప్పండి. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి, మనల్ని ప్రేమించే వాళ్ళు కాబట్టి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని మాట్లాడారు. లేదంటే ఏమై ఉండేది? అయితే అంకుల్ వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా? మీరు ఇంట్లో ఉండడానికి అభ్యంతరం ఏమీ తెలపలేదు కదా? నేను మాత్రమే కాదండి, మీరుండడానికి కూడా పర్మిషన్ ఉంది. మీరు కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, వీధులు తిరుగుతూ ఇల్లు వెతకాల్సిన పనే లేదు అని ఆంటీ అంకుల్ చెప్పారా అండి? వాళ్ళు చెప్పారనే కాదండి నేను చెప్తుంది. నిజం తెలిసింది కదా అని మీరు ఓ కంగారు పడి ఎవరికి వాళ్ళు వెళ్లిపోయే ప్రయత్నాలు ఏమీ చేయకండి. విరాజ్ ఆరాధ్యులు ఇక్కడ ఒక తల్లి పిల్లల్లా కలిసున్నారు. అనవసరంగా వాళ్ళని విడదీసే పనులు చేయకండి అని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ గాడ్. ఆంటీ అంకుల్ నిజంగా గ్రేట్ అండి. నేను చెప్పేటప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఇన్నాళ్ళ నుండి అనవసరంగా మనమే నిజం తెలిస్తే ఏమవుతుందో అని అనవసరంగా భయపడిపోయాం. ఆంటీ అంకుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం.